హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. సో మన ఛానల్లో ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చూద్దాం. నెంబర్ 1, మాట్లాడమంటే మాట్లాడరే. వై డోంట్ యూ టాక్ when I asked you to talk? Why don't you talk when I asked you to talk? Number 2, వాళ్ళు ఇచ్చినా మీరు తీసుకోవద్దు. Don't take even if they give. Don't take even if they give. ఈ రోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అతను ఇంకా పని చేస్తున్నాడు. నెంబర్ 2, అతను సరే అని తల ఊపాడు. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. నాడ్ అంటే తల ఊపడం. సో ఒక్కొక్కసారి నోటితో సమాధానం చెప్పకుండా తల ఊపి అవును కాదు అని చెప్తూ ఉంటాం కదా. సో అలా తల ఊపడాన్ని నాడ్ అంటారు. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను చెబుతున్నది అర్థమవుతుంటే తల ఊపు. సో ఒక్కొక్కసారి మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఎదుటివాళ్ళు ఏ యాక్షన్ లేకుండా అలా చూస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటాం కదా. నాడ్ యువర్ హెడ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. నాడ్ యువర్ హెడ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇక్కడ అండర్స్టాండ్ ప్లేస్లో గెట్ కూడా అప్లై చేసుకోవచ్చు. తల ఊపవేంటి, నీకేం అర్థం కాలేదా అని అడగాలనుకుంటే వై డోంట్ యూ నాడ్ యువర్ హెడ్? డోంట్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? వై డోంట్ యూ నాడ్ యువర్ హెడ్? డోంట్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్? అతను నన్ను చూసి తల ఊపాడు అని చెప్పాలనుకుంటే హీ నాడెడ్ ఎట్ మీ. హీ నాడెడ్ ఎట్ మీ. నేను రమ్మని అడిగితే అతను వస్తానని తల ఊపాడు. He nodded his head when I asked him to come. He nodded his head when I asked him to come. ప్రతిదానికి తలాడించుకు అని చెప్పాలనుకుంటే డోంట్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, అతను సరే అని తల ఊపాడు. ఇప్పుడు ఇంకొక మీనింగ్ చూద్దాం. స్టిల్ అంటే అర్థం కదలని లేదా కదలకుండా, నిశ్శబ్దంగా, అయినా, ఇప్పటికీ, ఇంకా ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. సో అప్పుడప్పుడు పిల్లల్ని అంటూ ఉంటాం, ఒక చోట సరిగా కూర్చోలేవా అని, లేదా కదలకుండా కూర్చోలేవా అంటూ ఉంటాం కదా. కాంట్ యూ సిట్ స్టిల్. కాంట్ యూ సిట్ స్టిల్ అంటే కదలకుండా కూర్చోలేవా లేదా ఒక చోట సరిగా కూర్చోలేవా అని. ఒక నిమిషం కదలకుండా నిలబడు. స్టాండ్ స్టిల్ ఫర్ ఎ మూమెంట్. స్టాండ్ స్టిల్ ఫర్ ఎ మూమెంట్. అదే ఈరోజు గాలి వేయడం లేదు, అసలు గాలి లేదు అని చెప్పాలనుకుంటే టుడే విండ్ ఈజ్ స్టిల్. టుడే విండ్ ఈజ్ స్టిల్ అంటే గాలి లేదు, గాలి వేయడం లేదు అని. లేదా టుడే విండ్ ఈజ్ కామ్. నాకు ఇంకా ఆకలిగా ఉంది అని చెప్పాలనుకుంటే ఐఎమ్ స్టిల్ హంగ్రీ. ఐఎమ్ స్టిల్ హంగ్రీ. డ్రెస్ ఇంకా తడిగా అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు కొంచెం తడిగా చెమ్మచెమ్మగా ఉంటే ఇలా అంటూ ఉంటాం. ద డ్రెస్ స్టిల్ ఫీల్స్ ఎ బిట్ డ్యాంప్. ద డ్రెస్ స్టిల్ ఫీల్స్ ఎ బిట్ డ్యాంప్. డ్యాంప్ అంటే తడి లేదా చెమ్మ. మనకింకా టైం ఉంది. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ ఫర్ అస్. దేర్ ఈజ్ స్టిల్ టైమ్ ఫర్ అస్. లేదా నాకు ఇంకా ఇప్పటికీ తెలీదు అని చెప్పాలనుకుంటే, లేదా నాకు ఇప్పటికీ ఇంకా తెలీదు అని చెప్పాలనుకుంటే ఐ స్టిల్ డోంట్ నో. ఐ స్టిల్ డోంట్ నో. వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. దే ఆర్ స్టిల్ హియర్. దే ఆర్ స్టిల్ హియర్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, అతను ఇంకా పని చేస్తున్నాడు. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.